వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు ఇందుకూరుపేట బిట్టూరులో ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడింది కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? ఇక్కడ 36 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎన్నిసార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఇక్కడికి వచ్చి 7 సార్లు 7 సార్లు వినియోగించుకున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఇందుకూరుపేట స్పెషాలిటీ ఏంటి? ఇందుకూరుపేటలో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ ఏం లేదు. ఏంటంటే ఉండే పొలాలు కూడా తీసి అంతా మనకి లేవిట్లు అయిపోతుండే. ఒక ఇండస్ట్రీస్ ఏం లేవు ఇక్కడ. ఏంటంటే ఇంతకుముందు కొంచెం డెవలప్గా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం ఉండింది, ఇది మళ్ళీ ఇప్పుడు కోవూరుకేశారు. ఇది మారుమూల అయింది. అంతకుముందే ఏంటంటే రామారావు వచ్చిన తర్వాత మండలాలు పెట్టాడు. మండలాలు పెట్టిన తర్వాత ఈయన వచ్చి సచివాలయాలు పెట్టారు. ఇంకా డెవలప్ కొంచెం తగ్గింది. రెండో, అంతకుముందు సమితులు ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ అంటే నీకు క్యాబినెట్ హోదా ప్రెసిడెంట్గా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు సాధారణంగా గ్రామం అంతే. సో అభివృద్ధి అయితే శూన్యం. అభివృద్ధి ఇక్కడ ఏం లేదు, ఎంత వ్యవసాయాలే. ఇది ఒక్కటి. ఎట్లున్నాయి రోడ్లు? ఎట్లున్నాయి రోడ్లు? పర్వాలా, అక్కడక్కడ ఈ మధ్య కొంచెం ఇదిగా ఉన్నాయి, కొంచెం చేసుకొని వస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, మనకు ఏం చేయాలి? రాజకీయ నాయకుడు అన్నప్పుడు అవగాహన బాగుండాలి. జనాల్లోకి వచ్చినప్పుడు మాట మంచి అవగాహన, చేసేయాల్సిన పనిని చెయ్యాలా, చేయకూడనిది వీలు కాదు అని చెప్పేయాల. వాళ్ళని నానబెట్టి ఇంటి చుట్టూ తిప్పుకోవడం అది నాయకత్వం కాదు. ప్రధానంగా సమస్యలు తీసుకుంటే సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఏ సమస్యలు? ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా కూడా ఏం సమస్యలు ఉన్నా ఏం తీస్తే బాగుంటుంది? సమస్యలు అంటే ఏంటంటే ఎక్కువగా మనకు కావాల్సింది వాటర్ ఫెసిలిటీ, ఈ కాలువలు, పరిశుభ్రత అనేది ఫెసిలిటీ. ఇక్కడ ఇక ఏమి అవసరాలు లే. అందరూ బాగానే ఉండరు, లక్షణంగా ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, బాగుంది. కాలువలు పరిశుభ్రత లేదు. దోమలు, ఈ దోమల వల్ల దోమలు కుట్టి ఈ మలేరియా, టైరేరియా ఇవి వచ్చి జనాలకి చాలా ఇబ్బందికరం అవుతుంది. అనవసరమైన కాలువలు కట్టారు, దీన్ని చూస్తే నీళ్ళు పోయే అవకాశాలు లేవు. ఇటువంటివన్నీ అనవసరమైన పనులు. ఓటు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేయాలనుకుంటున్నాను. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు. ఎన్ని చెప్పినా కూడా సర్పంచులు ఏమీ పట్టించుకోవట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్ల వల్ల బళ్ళు కూడా వాహనాలు పోలేకపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, టైర్లు ఇలాగా పేలిపోతున్నాయి. ఇదే పెద్ద సమస్య అయిపోయింది. అంటే ఫస్ట్ టైం వచ్చిందా ఓటు మీకు? ఎట్లా? సెకండ్ టైం వేస్తున్నాను. జగన్ గారికి వేసాను. అందుకే మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తున్నాడు. రోడ్లు ఎన్నిసార్లు ఏమని చెప్పినా కూడా వేపిస్తాం సెలక్షన్ అయింది, ఇంకా వేయలేదంటున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ప్రధానంగా రోడ్లు రోడ్లు అక్కడే పెద్ద సమస్య అయిపోయింది ఇక్కడ. చెప్పండి, ఇక్కడ ఇందుకూరుపేటలో తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకేమున్నాయి ఇక్కడ? మాకు ఇళ్ల స్థలం సమస్య ఒకటి ఉంది. మాకు ఫస్ట్ పెడితే ఇళ్ల స్థలాలు వదిలేటప్పుడు మీ పేరు వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ పోయి అడిగితే మా వారి చేత సైన్ కూడా చేయించుకున్నారు. పేరు వచ్చింది, మీకు ఇళ్ల స్థలం వచ్చిందమ్మా అని చెప్పి సంతకం కూడా పెట్టించుకున్నారు. తర్వాత పోయి అడిగితే మీ పేరు రాలేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అందరికి ఇళ్ల పట్టాలు, ఇళ్ళు సౌకర్యాలు అన్నీ వచ్చాయి. నాకు అమ్మ ఒడి అన్ని సౌకర్యాలు అందాయి. కానీ ఇళ్ల స్థలం అడుగులేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము బాడిగింట్లోనే ఉన్నాం. మాకు చిన్న చిన్న పిల్లలు, 2 పిల్లలు. మా అత్తగారి తరపున మాకు ఏమీ ఇవ్వాల. మేము అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వస్తాయమ్మా అని చెప్పారు. మా పేరు వచ్చింది, అయినా కానీ తర్వాత లాస్ట్ విడతలో మీకు రాలేదు, నెక్స్ట్ విడత ట్రై చేయమన్నారు. నెక్స్ట్ విడత పెడితే మాకు అసలుకి ఈ ఇందుకూరుపేట వరకు రెండో విడత ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. యాక్చువల్గా మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది కదా. సో ఈ 75 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనకు పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇందుకూరుపేట నియోజకవర్గంలో? ఇందుకూరుపేటలో అప్పటి నుంచి ఇదే రోడ్డు ఉంది. అప్పుడు 4 బళ్ళు తిరిగేది, 4 ఆటోలు తిరిగేది. ఇప్పుడు 20 ఆటోలు తిరుగుతున్నాయి, 20 బస్సులు తిరుగుతున్నాయి. అప్పుడు అప్పుడే గంటపాకు బస్సు వచ్చేది. ఈ రోడ్డు అదే రోడ్డు ఉంది, ఆ ఇల్లు అదే రోడ్డు ఉంది. అప్పుడు డొంకలు ఉండే, ఇప్పుడు రాడ్ రోడ్డు వచ్చింది. ప్లేస్ మాత్రం పెరగదు. చూడు, మీరే చూడండి. మీరు ఆడ బండి పెడితే, ఇక్కడ ఈయన బండి పెడితే
ఈ ప్లేస్ జనాలు పెరిగిపోయా, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. పిల్లకాయలు తిరగాలన్నా భయం, పిల్లకాయలు బయటికి పంపించాలన్నా భయం, ఒక ముసలి బయటికి పోవాలన్నా భయం, మా బోటాలు బయటికి పోవాలన్నా భయం. ఇట్లాంటి సమస్యలు ఏడో పార్టీలు జరిగితే ఫ్లెక్స్లు వస్తాయి, అవి సగం రోడ్డు మునిగిపోద్ది. చౌటు కాలువలు, అప్పుడు చౌటు కాలువలు లేవు, ఏమీ లేవు. అదే అట్టా ఉంది, ఇప్పుడే అట్టా ఉంది. ఇక్కడ ఏం మారినాయి, ఇక్కడ ఏం మారలా, అదే స్తంభాలు అదే రోడ్లు. ఇక్కడ మాకంటూ ఇప్పుడు ఏముంది, చౌటు కాలువలు లేకుండా ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి, రోడ్లు ఉండే ఇవి ఉండే అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చౌటు కాలువలు పెట్టి ఏం లాభం, ఒక పక్క చౌటు కాలువ వస్తుంది, ఒక పక్క చౌటు కాలువ ఉండదు. ఆ నీళ్ళు ఇటు వచ్చింది అనుకుంటుంది, ఈ నీళ్ళు ఇటు వచ్చింది అనుకుంటుంది. అన్నీ ఈ సమస్యలు. దావాలు గుట్టేదానికి ఈదులో పడుకొని బతుకోవాలి. అప్పుడు ఎట్లా ఉన్నాయి దోమలు, ఎలా ఉన్నాయి? దావలు ఎట్లున్నాయి ఉంది, మనిషి పొగులే కుట్టేస్తున్నాయి. ఇప్పుడు నైట్ పూట ఎట్లుంటుంది వచ్చింది అట్లా. కరెంట్ లేకుండా బతుకుతున్నాం. అప్పుడు దోమలు పెడతాను అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు కరెంటు ఫ్యాన్లు ఉన్నా కానీ బతకలేకపోతున్నాం. దానికి పరిష్కారాలు ఏమంటాయి, రోడ్డు చెప్తే ఏమవుతాయి? రోడ్లు పెరుగుతున్నాయి, భూమి పెరుగుతుంది, కరెంట్ ఎట్టేసిన స్తంభాలు అట్టే ఉన్నాయి, కరెంటు ఊర్లు దిగిపోతున్నాయి కిందకి. రోడ్స్ ఒకటి ఇబ్బందిగా ఉన్నాయి. అంతే. ఎలా ఉన్నాయి రోడ్లు? అదే గుంతలుగా ప్యాచీలు వేసిపోతున్నారు. రోడ్డు శుద్ధంగా ఒకటేస్తే శుద్ధంగా వేస్తే బాగుంటుంది. ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని గతంలో మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? 5 ఏళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, సో 5 ఏళ్ళలో తీసుకెళ్లారా ఆయన దృష్టికి ఇట్లా సమస్యలు ఉన్నాయని? తీసుకోకపోతే ప్యాచీలు వేసారు మన ఈ మధ్య. రోడ్డు వేయకుండా ప్యాచీలు వేసిపోయారు. ప్యాచీల వరకు వేసారు. రోడ్డు వేస్తే బాగుంటుంది. రోడ్డు వేస్తే బాగుంటుంది. ప్రధానంగా చెప్పండి, అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి ప్రాబ్లం? అసలు ఏంటంటే సవిడి కాలువలకి బీసింగ్ కొట్టడం లేదు సార్, చేటీగలకి మందులు లేవు, కుళాయిలు ఇదిగో ఇది ఒకటి ఉండాలి కదా సార్, కుళాయిలు మొత్తం తీసేశారు సార్. అదే మా సమస్య. మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఓట్లకి, మాకు బీసింగ్ చేటీగలు లేకుండా చేస్తే చాలు సార్. ఈ కుళాయిలు కానీ నీట్గా బాగా చేస్తున్నారు, చెత్త ఏమో కానీ చేటీగలకు మందు కొట్టడం లేదు. వాళ్ళని అడుగుతుంటే మున్సిపాలిటీ వాళ్ళని మేమేం చేసామమ్మా, గవర్నమెంట్ పంపిస్తే కదా మేము కొడతాము అంటున్నారు. లేదు ఇప్పుడన్నా ఒకటి వస్తుంది రేత్రి ఊరికి అటు కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది సార్. వాటి మీద ఆ మురుగు కాలువ మీద కొడితే కదా 4 రోజులైనా అనగద్ది బీసింగు. అది నేను పోయినప్పుడు మన మీటింగ్కి కూడా అదే చెప్పా. ఎట్లా ఉన్నాయి దోమలు, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏరియాలో? నిండా అసలుకి వంటింట్లో కూడా వంట చేసుకోలేకడం, గుడ్లు బులుముకోలేకడం 6 గంటలు అయితే పొగులు కూడా ఉండవు సార్. మాకేందంటే మీరు చేసే సహాయం ఏంటంటే మా కుళాయిలు ఈదికి వేయండి. అది బస్ స్టాండ్ దగ్గర కూడా కుళాయి లేదు. అక్కడ ఇప్పుడు ఎవరన్నా చనిపోతారు, మేము బస్ స్టాండ్ దగ్గర ఉండాలి ఒక రోజంతా, మీరు ఇంటికాడిని తెచ్చుకోండి నీళ్ళు అని మాట్లాడుతున్నారు సార్. అక్కడ కుళాయి ఉంటే ఇప్పుడు కుళాయి ఉంటే కావాలంటే తిప్పుకుంటాం, లేదంటే లేదు కదా. ఇప్పుడు దారిని పోయే వాళ్ళకి అవసరము ఒక రోజు నీళ్లు తాగాల, ఒక కుళాయి పెట్టారు సార్ 4 వీధులకి. ఇక్కడ ఉండే వాళ్ళని కూడా అడుగుతుంటే ఏపిస్తామంటున్నారు, గమ్మున అయిపోతున్నారు. మాకేంటి ఓట్లు అని ఈ కాలనీలో వాళ్ళందరూ నెంబర్లుగా నిలబడతారు కదా, వాళ్ళని పోయి అడగతల్లా మనమా, అలాగేలే అంటారు అంతే. అంటే ఎవరు వస్తే బాగుంటుంది, రానున్న ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మా సమస్యలను ఎవరు తీరుస్తారో వాళ్ళదే మేము కోరుకునేది. ఇప్పుడు చూస్తాలో మీరు బజార్ మెయిన్ రోడ్లో చూస్తున్నారు కదా, ఎట్టుంది ట్రాఫిక్. ఒక బండి బస్సు వస్తే స్కూటర్ పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ కస్టమర్ మాల్ దాకా. అట్లా ఉంది అంటే తగ్గుకు వస్తున్నారు. నేను అట్లా ఉంది రాజకీయం. నేను ఏ మాట మాట్లాడినా రాజకీయ విషయంలో మాట్లాడుతున్నారు. దాని గురించి మనం ఏం మాట్లాడగలుగుతాం? సర్దుకోపోతుంది తప్ప ఇంకేం లే. తగ్గులు పోతే తగ్గులు స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది. రాజకీయ విషయంలోకి వస్తే ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి పోటీగా. వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది. మరి ఏది వస్తుంది ఏదో తెలియదు. జనసేన ఉందిలే, ఎక్కువగా ఈ 2 కదా, ఈ 2 ఎక్కువ, జనసేన తక్కువ. జనసేన కాబట్టి గంగపట్నం ఎక్కువ ఉంది, గంగపట్నం.